శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 19వ తేదీ 12వ నెల 2024 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం చవితి తిథి మధ్యాహ్నం 12:08 వరకు. తదుపరి పంచమి. ఆశ్లేష నక్షత్రం తెల్లవారుజామున 4:27 వరకు. తదుపరి మఖా నక్షత్రం. వైధృతి యోగం రాత్రి 9:24 వరకు. తదుపరి విష్కంభ యోగం. బాలవకరణం మధ్యాహ్నం 12:08 వరకు. తదుపరి కౌలవకరణం. ఇక నేటి వర్జ్యం సాయంత్రం 4:46 నుండి 6:26 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10:18 నుండి 11:03 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:47 నుండి 3:31 వరకు. అమృత ఘడియలు రాత్రి 2:48 నుండి తెల్లవారుజామున 4:25 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూసినట్లయితే ఈనాడు చవితి తిథి సూర్యోదయం నుండి కొంత సమయం ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం ఈనాడు. ఆశ్లేషో రకసార్పాహి భుజంగో వ్యాళ సంజ్ఞక అనే సర్ప సంబంధమైనటువంటి నక్షత్రం ఈ ఆశ్లేష నక్షత్రం. సర్పదోషములు నాగదోషములు ఉన్నటువంటి వాళ్ళు ఈనాడు సర్పదేవతారాధన చేయటం వల్ల, అట్లాగే మానసాదేవితో కూడి నవనాగులు ఉన్నటువంటి చోట ఆ సర్పదర్శనం చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అట్లాగే ఆశ్లేష సర్పబలి అని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. జాతకంలో ఆయా సంబంధమైనటువంటి దోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ సర్పబలిని ఈ ఆశ్లేష నక్షత్రంలో నిర్వహించడం వల్ల నాగదోషాల నుండి విముక్తిని పొందగలుగుతారు. అట్లాగే చతుర్థికి నాగదేవతలకు చాలా విశేషమైనటువంటి సంబంధం ఉంది. అందుకే మనం చవితి నాడు ఏ విధంగా అయితే గణ చతుర్థి అని మనం జరుపుతామో భాద్రపద మాసంలో, ఫణి చతుర్థి అనేటటువంటి పేరుతో కార్తీక మాసంలో శుద్ధ చవితి నాడు నాగుల చవితిగా మనం జరుపుతాం. అటువంటి గణపతికి సర్పదేవతలకు చాలా విశేషమైనటువంటి సంబంధం ఉంటుంది. నాగదోషం ఉన్నటువంటి వాళ్ళు గణపతిని ఆరాధించడం వల్ల కూడా నాగగణపతి అని ప్రత్యేకంగా ఒక రూపం కూడా ఉన్నది. ఎందుకంటే గణపతి పరమేశ్వరుడు ఏ విధంగా అయితే సర్పాలను ధరిస్తాడో గణపతి కూడా నాగయజ్ఞోపవీతాన్ని ఆయన ధరించుంటాడు. అటువంటి నాగదోషం ఉన్నవాళ్ళు గణపతిని దర్శించడం, అట్లాగే ఈ చవితి తిథి సూర్యోదయానికి ఉన్నటువంటి ఈ రోజున నాగదేవతారాధన, నాగదేవత స్తోత్రపారాయణ చేయడం వల్ల సమస్త శుభాలు కూడా సిద్ధిస్తాయి. ముఖ్యంగా వివాహం కాకుండా చాలా కాలం నుండి ప్రయత్నం చేస్తున్నా సరే సరైనటువంటి జీవిత భాగస్వామి దొరకనటువంటి వాళ్ళు, దంపతుల్లో అన్యోన్యత వివాహమై కూడా అన్యోన్యత లేనటువంటి వాళ్ళు, సంతానం చాలా కాలంగా లేనటువంటి వాళ్ళు, ముఖ్యంగా పుత్ర సంతానం లేనటువంటి వాళ్ళు కూడా ఈనాడు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి నాగదేవత ఆరాధన చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. అందులో కృష్ణపక్ష చవితి ఈనాడు సూర్యోదయానికి ఉంది కనుక పుత్రగణపతి స్తోత్రం అని ప్రత్యేకంగా ఉంటుంది. ఆ పుత్రగణపతి స్తోత్రాన్ని పారాయణ చేసిన కళ్యాణ గణపతి అని ప్రత్యేకంగా మనకి ఒక స్తవరాజ్యం ఉన్నది. ఆ స్తవాన్ని పారాయణ చేసినట్లయితే అవివాహితులు చక్కగా వివాహ యోగాన్ని పొందుతారు కళ్యాణ గణపతి యొక్క దివ్యానుగ్రహం వల్ల. అటువంటి గణపతి యొక్క నాగేంద్ర స్వామి సర్పదేవతల యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని మహాగణేశ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈ రోజున సకల కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు మార్గశీర్ష బహుళ చతుర్థి మధ్యాహ్నం 12:08 వరకు. తదుపరి పంచమి. ఈరోజు గురువారం. నక్షత్రం ఆశ్లేష. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించి ఉన్నాడు. కర్కాటకంలో చంద్రుడు అలాగే కుజుడు ఉంటే కుజుడు వక్రీకరించి ఉన్నాడు. కన్యలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనుస్సులో రవి, మకరంలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు.
ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు. అవివాహితులైనటువంటి వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం ఉన్న కారణంగా ఆర్థికమైనటువంటి పొదుపుని పాటించాలనే ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. తాము అనుకున్నటువంటి పితృపితామహ ఆర్జితమైనటువంటి పొలాన్నో స్థలాన్నో భూమినో ఎక్కువ ధరకి అమ్ముకోగలిగిన అవకాశాన్ని కూడా కలిగి ఉంటారు. ఎవరితోనూ వాద వివాదాలని పెంపొందించుకునే ఊహతో ఉండరు. కుటుంబంలో రహస్యం అంతా కూడా కట్టుబడి అయి ఇంట్లోనే ఉండేటువంటి కారణంగా ఏ విధమైన వాద వివాదాలు చర్చోపచర్చలు రానే రావు. న్యాయస్థానంలో ఇంతకుముందు ఎప్పుడో తీర్పు అలా ఉండిపోయినటువంటి కారణంగా దాని గురించిన మానసికమైన భయం పూర్తిగా న్యాయస్థాన విజయ లాభం కారణంగా పూర్తిగా తీరిపోయి మరింత ఆనందం వీరి సొంతం అవుతుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని ఆరాధించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపార లాభం తప్పక సిద్ధిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అనుకోకుండా ఇంటికి వచ్చినటువంటి ఆప్త బంధు మిత్రుల కారణంగా ఈ రోజున తాము చేసుకోవాల్సినటువంటి పని ఏ ఒక్కటి కూడా కాకుండా రోజంతా వ్యర్థమయ్యే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఆర్థిక లాభం కలుగుతుందని ఊహించిన ఎదురు చూసిన ఆ ఫలితం ఏమాత్రం సిద్ధించకపోవచ్చు. ఈ రోజున సంతానంలో ఉండే ప్రతిభని ప్రదర్శించడం కోసం చేసినటువంటి పరీక్షలన్నీ కూడా ఈ రోజున వ్యతిరేక ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బంధుమిత్రులతో ఏ విధమైనటువంటి ఆనందాన్ని పంచుకోలేకపోతారు. అంతేకాక భ్రాతృవర్గంతో ఏ విధమైనటువంటి సత్సంబంధాలని కూడా లేకుండా ఉంటారు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధీమా ఎక్కువగా ఉంటుంది. గంభీరంగా ఉంటారు కాబట్టి పైకి కనిపించనీయరు. ఆర్థికమైనటువంటి లోపం హెచ్చుగా ఈ మాసంలో గోచరించే అవకాశం ఉంది. దూరపార ప్రయాణాన్ని చేయవలసి వచ్చినందువల్ల ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య సయోధ్యాభావం మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. ఎక్కడికైతే ప్రయాణం కాబోతున్నారో అక్కడి వారితో సత్సంబంధాలు అంత పెద్దగా ఉండే అవకాశం లేదు. తప్పనిసరి దర్శనం కోసం వెడుతున్నట్టుగా భావించక తప్పదు. ఎక్కడా ఏ విధమైనటువంటి ఆ వ్యాయామానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు, అలాగే క్రీడా విధానంలో పాల్గొవడాలు వంటి సాహసాలను చేయకపోవడం అవసరం. శారీరకమైనటువంటి అనారోగ్యం తాత్కాలికంగా వీరికి ప్రవేశించి ఉన్నటువంటి కారణంగా పై అధికారులతో విరోధించడం చాలా ప్రమాదకరం. అంచేత ఈ రోజున ఏ విధంగానూ విరోధించకుండా ఉండడం ఉత్తమం. గురువారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని ఆరాధించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆకస్మిక శుభవార్తను వినే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృద్ధులైనటువంటి వారికి మానసికమైనటువంటి వైకల్యం ఏర్పడవచ్చు. సంతానం మొత్తం ఒకే ఒక్కసారి వచ్చినట్లుగా వారు ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి విషయాన్ని తెర మీదకి తీసుకురావడమే దానికి కారణం. అవివాహితులైనటువంటి వారి యొక్క వివాహ ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూ ఉంటారు, కానీ వెంటనే సిద్ధించే అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబంలో ఉన్న ప్రతి విషయము కూడా తొందరగా బయటికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంగా రహస్యం కట్టుబాటు కోసం తగినటువంటి ప్రయత్నాలను చేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి లాభం బాగా ఉండేందుకోసమని, వివాహాది శుభకార్యాలు కలిసి వస్తే వ్యయం కోసమని ధనాన్ని పొదుపుగా ఖర్చు చేయడం చాలా అవసరం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం మధ్యమంగా మాత్రమే ఉంటుంది తప్ప విశేషంగా ఉండకపోవచ్చు.
గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలిత పరాభట్టారికని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించేటైతే సకల సమస్యలు పరిష్కరింపబడి విదేశీయాన సౌకర్యం ఆర్థిక లాభంతో ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దిగులుగా ఉంటారు. శారీరకంగా మాత్రం దృఢంగా బలంగా ఉన్నట్లు కనిపిస్తారు. శారీరకమైనటువంటి అనారోగ్యం ప్రవేశించి ఉంది కాబట్టి మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్య నష్టం తాత్కాలికంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ముందుకు ముందే ఔషధ సేవని సక్రమంగా చేస్తున్నది లేనిది పరిశీలించుకోవడం, పరీక్షింపచేయడం చాలా అవసరం. కుటుంబంలో ఏ ఒక్కరికి మధ్య విభేద అభిప్రాయాలు కలగకుండా ఉండేందుకోసమని అనుక్షణం రాజీ మార్గాన్ని అవలంబిస్తూ ఉండడం ఉత్తమం. ఉద్యోగ విషయంలో భద్రత గురించినటువంటి చర్చ ప్రారంభం కావచ్చు. ఉద్యోగపు మార్పు మాత్రం చేయడం ఈ సందర్భంలో సరికాకపోవచ్చు. గురువారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవ స్వామిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఉద్యోగ ప్రాప్తి అవ్వచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుభవార్తకి అవకాశం ఉంది. ఆ కారణంగా కుటుంబంలో ఒక ప్రత్యేకమైనటువంటి వినోద విహార కార్యక్రమం ఉండొచ్చు. తద్వారా ఆర్థికమైనటువంటి లోపం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికంగా బలంగా ఉండేందుకు ధనాన్ని చేతిలో నిలువ చేసుకోవడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు దూరభార ప్రయాణాన్ని చేయవలసిన అవసరం కూడా ఒకప్పుడు రావచ్చు. అందుకైనా ఆర్థికంగా బలంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేసి తీరాలి. ఏ విధమైన అనారోగ్యం రాకుండా ఉండేలా ముందుకు ముందే ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవడం అవసరం. రాజీ పడే తీరుగా కాకుండా గట్టి వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అవసరం. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం ఎంతైనా ఉత్తమం. లేని పక్షంలో న్యాయస్థానం వరకు వెళ్ళవలసిన అవసరం ఏర్పడవచ్చు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మౌనంగా ఉంటారు. ఎక్కువ ఆలోచనల్ని చేస్తూ ఉంటారు. తన ఇంట్లో 2 లేక 3 అవివాహితులు ఉండేటటువంటి సందర్భంగా తనదైనటువంటి వివాహం కంటే కూడా వారి వివాహ ప్రయత్నాల్ని చేస్తూ ఉండొచ్చు. ఏవైనప్పటికీ కూడా ముందు నాటికి శుభకార్యం ఫలించే అవకాశం ఉంది కాబట్టి పొదుపు సూత్రాన్ని పాటించడం అత్యవసరం. పెద్దలైనటువంటి వారి ఆరోగ్యం కుటుంబంలో అనుకూలంగానే ఉంటుంది. వ్యతిరేక భావం ఏమాత్రము ఉండదు. తీర్థయాత్రలకి అలాగే దైవ దర్శనాలకి అదే తీరుగా మొక్కుకున్నటువంటి మొక్కుబళ్ళని చెల్లించుకోవడానికి దూర ప్రయాణాలని చేయవలసి రావచ్చు. శారీరక ఆరోగ్య పరీక్షల్ని చేయించుకున్నాక మాత్రమే ప్రయాణించడం శ్రేయస్కరం. గురువారం సందర్భంగా తులారాశి వారు బాలగణపతిని ఆరాధించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల విఘ్నాలు తొలగింపబడ్డమే కాకుండా ఉద్యోగ భద్రత సిద్ధించవచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరక అనారోగ్యం ఉన్నటువంటి కారణంగా ముఖ్యంగా చేయవలసినటువంటి ప్రయాణాన్ని రద్దు చేసుకుంటారు తాత్కాలికంగా. ఏ బ్యాంకు వారు రుణాన్ని ఇవ్వవలసి వస్తూ ఉంటుందో ఆ బ్యాంకు వారితో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. రాబోయేటటువంటి ఖర్చుకి అనుగుణంగా కూడా రుణం మంజూరయ్యే అవకాశం గోచరిస్తోంది. అయినప్పటికీ రుణం లేకుండా జాగ్రత్తగా కానీ చేసుకోగలిగినట్లయితే ఆర్థికమైనటువంటి లాభం వ్యాపార పరంగా బాగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. వివాహంలో సొంత నిర్ణయాన్ని తీసుకునే ఆలోచన గోచరిస్తోంది. అది కొద్ది ఇబ్బందిని కలిగించేదిగా పరిణమించవచ్చు. ముఖ్యంగా దూర ప్రయాణాన్ని చేసేటువంటి సందర్భంలో వాహనాన్ని నడిపేటటువంటి వ్యక్తిని మరొకరిని ఏర్పాటు చేసుకోవడం మంచిది తప్ప తాము స్వయంగా నడపడం ఉత్తమం కాదు. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీ దేవిని ఆరాధించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తితో
దాంతో పాటు గృహ లాభం కూడా కలగచ్చు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అన్నీ తమకు తెలుసుననే అహంకార భావంతో గోచరిస్తారు. తాతలు, అలాగే అమ్మమ్మలు, అలాగే ముత్తాతలు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆరోగ్య పరిస్థితిని కూడా గమనించుకుని పరీక్షింపజేసుకుని ఉండడం అత్యవసరం. శారీరకమైనటువంటి అనారోగ్యం ఈ రాశి వారిలో ప్రవేశించి ఉన్నటువంటి కారణంగా తరచూ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అవసరం. ముఖ్యంగా విదేశీ ప్రదేశాల్లో భూముల్ని కొనాలి అనే ఆలోచన ఆశ్చర్యకరంగా కలుగుతుంది. అది ప్రస్తుతానికి అంత అనుకూలమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన కాకపోవచ్చు. క్రీడారంగంలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించడం కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని తీసుకుంటూ శిక్షణకి వెళుతూ ఉండొచ్చు. అది ఏమాత్రము ప్రస్తుత దశలో చేయదగినటువంటి కొనసాగించుకోవాల్సినటువంటి పని మాత్రం కాకపోవచ్చు. గురువారం సందర్భంగా ధనురాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయం, ఆర్థిక లాభంతో సిద్ధించే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకున్నది మాత్రమే చేయాలనే దృఢమైనటువంటి ఆలోచనలో ఉంటారు. సంతానాన్ని ఎక్కడ చేర్చాలనేటటువంటి విషయంలో తర్జన భర్తన పడుతూ ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి లాభం విద్యా నిమిత్తంగా ఎవరో ఒకరు చేసే అవకాశం గోచరిస్తోంది. మోకాళ్ళకు సంబంధించిన అనారోగ్యం, దీంతో పాటుగా నడుముకి సంబంధించినటువంటి అనారోగ్యం కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం. అన్నదమ్ములతో సయోధ్య ఏమాత్రము ఉండకపోవచ్చు. అనుక్షణం మానసికమైనటువంటి ఆలోచనతో సతమతం అవుతూ ఉండొచ్చు కూడా. ఏ విధమైన రుణము ఎక్కడి నుండి తీసుకోవాల్సిన అవసరం లేక, అలాగే రుణం కోసం ఎవరు రాకపోవడం ఉండడం చేత ఆనందంగా ఉండగలుగుతారు. ఈ రోజున వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటాయి. గురువారం సందర్భంగా మకర రాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణాలన్నీ వసూలవడమే కాకుండా మానసికమైనటువంటి ప్రశాంతత చేకూరుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించితే వ్యాపారంలో విశేషమైనటువంటి లాభం వచ్చే అవకాశం ఉంది. అలాగే విద్యా విషయకంగా వీరు చేసినటువంటి అభ్యాసం ఏదైతే ఉందో, శిక్షణ ఏదైతే ఉందో అది అమోఘంగా ఫలించే అవకాశం కూడా గోచరిస్తోంది. కుటుంబంలో ఎవరి నుండి కూడా ప్రతిఘటన, వ్యతిరేకత లేనటువంటి కారణంగా శరీరం నిండుగా మంచి ఉత్సాహంగా, ఆనందంగా ఉండగలుగుతారు. న్యాయస్థానంలో ఎప్పుడో లభించినటువంటి అమోఘమైన అనుకూలమైన తీర్పు కారణంగా ఆదాయాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. అన్నదమ్ముల మధ్య సయోధ్యలు, సత్సంబంధాలు ఉండేటటువంటి కారణంగాను దైవ క్షేత్రాలకి, తీర్థయాత్రలకి వెళ్ళి మొక్కుల్ని చెల్లించుకోవాలనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి కారణంగాను తొందరలోనే దీర్ఘ ప్రయాణాలను చేయవలసి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. గురువారం సందర్భంగా కుంభరాశి వారు సాక్షాత్తు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే భూలాభం అయ్యే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ముఖ్యంగా తమదైనటువంటి ఆరోగ్యం కొద్దిగా క్షీణించే అవకాశం గోచరిస్తోంది. మానసికంగా వ్యాపారాన్ని పెంచినటువంటి కారణంగా మంచి దృఢంగా, బలంగా ఉండగలుగుతారు. పనిచేసేటటువంటి వ్యక్తుల సంఖ్య తక్కువైనటువంటి కారణంగాను, బాధ్యత కలిగిన వ్యక్తులు లేకపోయేటటువంటి కారణంగాను పని ఒత్తిడి మరింతగా పెరుగుతూ గోచరించవచ్చు. కొత్తగా బ్యాంకు నుండి రుణాన్ని తీసుకోవడం ఈ రాశి వారికి ఈ రోజున ఏమాత్రము శ్రేయస్కరం కాకపోవచ్చు. ముఖ్యంగా శారీరకమైనటువంటి ఆరోగ్యంతో పాటు మానసికమైనటువంటి ఆరోగ్యం కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి తాత్కాలిక వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఆదాయాలు అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా అది సంతృప్తికరమైనటువంటి ఆదాయం అనిపించకపోవచ్చు. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని ఆరాధించి గోధుమ రవ్వ ప్రసాదాన్ని
సమర్పించినట్లయితే నైవేద్యంగా న్యాయస్థానంలో విజయసిద్ధి, దాంతోపాటు ఆర్థిక లాభం కూడా కలగచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా సాక్షాత్తు దక్షిణామూర్తి అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో ఉన్నటువంటి అక్షింతల దోషము, వివాహ దోషము తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఎవరైనా సరే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే సంబంధాలు చేతి వరకు వచ్చి జారిపోతూ ఉన్నట్లయితే దీన్ని అక్షింతల దోషం అనే పేరుతో పిలుస్తారు. ఈ అక్షింతల దోషం మనకి జాతకంలో ఉందని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. ఆ సంకేతాలు ఏంటంటే, పెళ్లి చూపుల నిమిత్తమై బయలుదేరుతున్నటువంటి తరుణంలో ఒక దుశ్శకునం ఎదురైనట్లయితే అక్షింతల దోషం ఉన్నట్లుగా గుర్తించాలి. తరచుగా పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు దుశ్శకునాలు ఎదురవుతూ ఉంటే దాన్ని అక్షింతల దోషం అంటారు. అలాగే పెళ్లి చూపులకు వెళ్ళాలని భావించినప్పటి నుంచి పీడకలలు తరచుగా నిద్రలో వస్తూ ఉన్నట్లయితే కూడా అక్షింతల దోషం ఉన్నట్లుగా గుర్తించాలి. ఈ సంకేతాల ద్వారా అక్షింతల దోషాన్ని ముందే గుర్తించవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రములో 7వ స్థానాన్ని వివాహ స్థానం అంటారు. ఎవరికైనా జన్మకుండలిలో 7వ స్థానంలో పాపగ్రహం ఉంటే దాన్ని అక్షింతల దోషం అంటారు. అలాగే జన్మకుండలిలో లగ్నం నుంచి చూసినప్పుడు 7వ స్థాన అధిపతి పాపగ్రహాలతో కలిస్తే కూడా దాన్ని అక్షింతల దోషం అంటారు. వివాహ స్థానము 7వ స్థానం, సప్తమ స్థానం జాతక చక్రములో దాని మీద పాపగ్రహాల చూపు పడినా కూడా దాన్ని అక్షింతల దోషం అంటారు. ఇలా అక్షింతల దోషం ఉన్నప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధాలు చేతి వరకే వచ్చి నిశ్చయం కాకుండా ఆగిపోతూ ఉంటాయి. అటువంటప్పుడు ఏం చేయాలంటే గోరింటాకు పరిహారం పాటించాలి. ఎవరైనా సరే 4 శుక్రవారాలు రుబ్బిన గోరింటాకు తమలపాకులో ఉంచి ఒక చిన్న పిల్లను సాక్షాత్తు గౌరీదేవి స్వరూపంగా భావించి ఆ రుబ్బిన గోరింటాకు తమలపాకులో ఉంచి చిన్నపిల్లకి ఇచ్చినట్లయితే 4 శుక్రవారాలు పూర్తయిన తర్వాత అక్షింతల దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు నిశ్చయం కావటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే వివాహ దోషం అంటే ఏంటంటే, వివాహం తర్వాత కుటుంబంలో కలహాలు వస్తూ ఉంటే దాన్ని వివాహ దోషం అంటారు. ఈ వివాహ దోషానికి ప్రధానమైన కారణం ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో శని శుక్రులు కలిసి ఉంటే దాన్ని వివాహ దోషం అంటారు. అలాగే లగ్నంలో రాహు చంద్రుడితో కలిసి ఉంటే దాన్ని వివాహ దోషం అంటారు. ఇలా జాతక చక్రంలో వివాహ దోషం ఉన్నప్పుడు వివాహం తర్వాత కుటుంబ కలహాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు ఎవరైనా చిన్నపిల్లకి వీలైనప్పుడు భోజనం పెట్టాలి. ఆ చిన్నపిల్లను గౌరీదేవి స్వరూపంగా భావించి ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే ఎవరైనా చిన్నపిల్లకి జన్మ నక్షత్రం ఉన్న రోజు బంగారంతో చేసిన చిన్న ఆభరణం ఇచ్చినా కూడా ఈ వివాహ దోషం అనేది తొలగింపజేసుకోవచ్చు. దానివల్ల కుటుంబంలో కలహాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వీలైనప్పుడు జన్మ నక్షత్రం ఉన్న రోజు గోదానం చేసిన, గోవు బొమ్మను దానం ఇచ్చినా కూడా వివాహ దోషం తొలగిపోతుంది. వివాహం తర్వాత కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. ఈ పరిహారాలు పాటించండి. అక్షింతల దోషము, వివాహ దోషాన్ని తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే గృహంలోకి అనుకోకుండా వచ్చే ఖర్చులు నియంత్రించడానికి, గృహంలో ధనాకర్షణ, జనాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.